నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్ సుధాకర్. రెడ్ ఎఫ్ఎంలో రెడ్ రివైన్ వింటున్నారు. మనందరం ప్రేమగా అన్నగారు అని పిలుచుకుంటాం. శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన గొంతును మనం డైరెక్ట్గా వినలేకపోయినా సరే ఆయన గొంతుని మనకు పరిచయం చేస్తున్నారు డాక్టర్ మదన్ మోహన్ గారు. ఎలా ఉన్నారు సార్? నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన వాయిస్ని మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాము. ఏ డైలాగ్ చెప్పబోతున్నారు? నేను ఇది దానవీర సూర్యకర్ణ లోపల ఆయన ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ ఉంది. ఇది చాలా ఫేమస్. 50 సంవత్సరాలు చిత్రం వచ్చి అయినా కూడా ఇది ప్రతి తెలుగువాడి గుండెల్లో హత్తుకుపోయి ఈనాటికి మరిచిపోలేని మధురాండి. ఆహార్యం గాని, వాచకం గాని, అభినయం గాని చాలా చక్కగా నటించారు. ఇంకా ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమున సూతపుత్రున కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజని జననం ఎట్టిది, అతి దుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము, ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగర యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి జవరాండ్రైన మా పితామహి అంబాలికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంట దాసితో ధర్మ నిర్మాణ చతురుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్ర మీద ప్రాధాన్యములతో సంకరమైన మా పూర్వంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదనందులకు తాత ఓహో రాచరికమా అర్హత నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములు సస్యశ్యామలమై సంపద విరామమైనటువంటి అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతన్ని మూర్ధాభిషక్తిని గావించుతున్నాను. సోదర దుశ్శాసన అనర్గన వరత్న ఖచ్చిత కిరీటమును వేగముగతము మహమ గాంధార సార్వభౌమ సురచర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును ఇదేతండు. పరిజనులారా పుణ్య భాగరథి నదితోయముల అందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ సూర్యారావముల సుస్వరముగా మోగనిండు. వంది మాగజులారా కర్ణ మహారాజు కైవార్యముగా విక్కుడు. పుణ్యాంగనలారా ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుత పరిపాక సౌలభ్య సహజ కలుగున్న వజ్రవైడూర్య ప్రభాభాసుతునికి వీరగంధం దిద్దుడి. నేను ఈ సకల జనుల సమక్షమున పండిత పురుషన్ మధ్యమున సర్వదా శతధా సహస్రద ఈ పిలకలక మహాపంక్తులను శాశ్వతముగా ప్రక్షాళనముగా గావించదను. ఇత్తుడా అప్రజత వీరవరణ్యులకు నీకు అంగరాజ్యమే కాదు నా అర్ధసింహాసనమిచ్చి గౌరవించున్నాను. సూపర్ సార్ మాటలు లేవు అంతే. అసలు లాస్ట్ లో అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చు ఆయన మాట్లాడినట్లే అనిపించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వింటూనే ఉండండి సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం విజయవాడ #1 FM స్టేషన్. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.